పద్య కవిత కరీంనగర్ జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమం శ్రీమాన్ విశ్వనాథ సత్యనారాయణ వారి రామాయణ కల్పవృక్ష కావ్యగానం. నిరాటంకంగా నిర్విఘ్నంగా అద్భుతంగా సాగుతున్నటువంటి కార్యక్రమం ఇవాళ 135వ రోజు. 45 వారాలుగా నిరాటంకంగా సాగుతున్నది. 135వ రోజున ప్రవేశించినాం. మరో 7 వారాలైతే 52 వారాలు పూర్తయి సంవత్సరంలోకి అడుగు పెడతాం. మరి ఇంత సుదీర్ఘంగా మ్యూట్లోకి వెళ్ళాం. కావ్యగానం చేయబోతున్నటువంటి వారు డాక్టర్ తత్వాది ప్రమోద్ కుమార్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్. వారిని సాదరపూర్వకంగా జూమ్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. అదేవిధంగా మరి ప్రతి వారం కూడా డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు మనకు వ్యాఖ్యానం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. వారి బంధువుల యొక్క కొన్ని కారణాల వల్ల, బంధువుల మరణ కారణాల వల్ల వారి అనుపస్థితిలో మనకు నేనున్నానంటూ ఆపద్బాంధవులాగా మనకు తరచూ మధ్య మధ్యలో వ్యాఖ్యానం చేస్తున్నటువంటి వారు శ్రీ మాదాడి నారాయణ రెడ్డి గారు. వారు రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో. వారు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం పొల్లు పోకుండా, అక్షరం వదలకుండా మొత్తం చేసినటువంటి వారు. వారు కూడా ఇవాళ మనకు వ్యాఖ్యానాన్ని, సమీక్షను అందించబోతున్నారు. మాదాడి నారాయణ రెడ్డి గారికి కూడా ఆత్మీయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. స్వాగతం సార్. అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకులు, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు మరి గాజల రవీందర్ గారు కార్యక్రమ నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఎక్కడా కూడా వదలకుండా కార్యక్రమ నిర్వహణను కొనసాగిస్తూ, అందరికీ స్ఫూర్తిని కలిగిస్తూ, ప్రేరణను రగిలిస్తూ మరి ఈ చక్కని కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడంలో తోడ్పాటును అందిస్తున్నటువంటి వారు. ఈ కార్యక్రమ నిర్వహణ మరియు అధ్యక్షత వహించవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా పెద్దలు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి ముందుగా మనకు ఎంఆర్వి ప్రసాద్ గారు దాశరథి శతకంలోని పద్యం చదువుతారు. ఇంతకుముందే రవేణ చెప్పారు, వారు ఎంఆర్వి కాదు దాశరథి ప్రసాద్ గారు మనకు అని మరి గొంతెత్తి పాడుతున్నటువంటి సంగతి తెలిసిందే. ఆ పద్యం విని ఆ తర్వాత ప్రమోద్ కుమార్ గారి వ్యాఖ్యానం, మనం కావ్యగానంలోకి వెళ్దాం. ప్రసాద్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. తెలియజేస్తున్నాను. అంకితమైన నీదు కరుణామృత సారము నదుపై బ్రోక్షించిన చాలు, దాన నిరసించదనా దురితంబులెల్ల దూలించద వైర్యవర్గ మెడలించద కోర్కెలా నీదు బంటునై దలంచద కాలకింకరుల నదలించద దాశరథి కరుణాపయోనిధి. అంకితమైన నీదు కరుణామృత సారము నదుపైన బ్రోక్షించిన జాలు, దాన నిరసించదనా దురితంబులెల్ల దూలించద వైరివర్గ మెడలించద గోర్కెలా నీదు బంటునై దలంచద కాలకింకరుల నదలించద దాశరథి కరుణాపయోనిధి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ప్రమోదనకు స్వాగతం. అందరికీ నమస్కారం. కావ్యగాన సభకు విచ్చేసిన రసహృదయులకు, కావ్యగాన ఆసక్తులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. మనం గత వారంలో రామాయణ కల్పవృక్షం కిష్కింధ కాండంలో గజపుష్పి ఖండము నుంచి 202 వరకు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 203 నుంచి ప్రారంభించుకుందాం. నాకు దిగులు లేదు సుఖముగా చనిపోవుచుంటేనన్న వాలిన్ కాంచి శ్రీరామచంద్రుండిట్లని. ఒక్క నిమిషం, నేను ప్రార్థనా శ్లోకం మర్చిపోయాను ఈరోజు. శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ
జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. అందరికీ నమస్కారం. 203 నుంచి మనం ప్రారంభించుకుందాం. తాతాయాగువే నాశరంబమృత దిగ్ధంబు ఈవు మాహేంద్ర లోకాతిథ్యంబును స్వీకరించుటకు పోనౌమున్ను నీ కోర్కెలు నాతో చెప్పుము చెప్పనక్కరయునైనన్ లేదు లోకాన ప్రఖ్యాతం వైనవే ఎల్ల కోరికలు మోహాధీన చిత్తత్వమై కొడుకైనట్టి అంగదుని గూర్చి ఎక్కరలేదు చింత నేరడు పసివాటటంచడద రాపిడి చెందకు సూర్యసూతికిన్ కడువడి వాడటన్న మమకారము అతని మీద బిట్టు ప్రేముడి కలడందు నీ ముడులు పోవునే రక్తపు స్పర్శయున్నచో అన్నయన్న విరోధంబ అన్న కొడుకులన్న పడి చచ్చుటయున్నదయ్య జగతి అంగములను వ్రణగ్రస్తమైనయది ఛేద్యము ఇతరంబు సమభలిషితము కాదే అంగదునకును ప్రేమతో నబ్జబంధుసుతుడు యువరాజ పదము నిచ్చుంతనంత అంత ఇయ్యకపోయిన అతడు నా మతం పెరిగి దాటిపోడు మరియును తారగూర్చి అనుమానము లేదనుము అంతకన్న నంబురహ హితాత్మదుండెపుడు పూనడు కోపము తారగూర్చియున్ కొరకరలేద అంగదుని గూర్చియు నీ దశ గూడ గౌరవ స్ఫురణము లేక పల్కడు ఒక సూడును దీర్చుట ఎట్టె పెట్టినన్ నీ తరువాత భద్రముగా నీదగు రాజ్యము నిల్వనించినన్ నీ తనయుండు నంగదుడు నీ అనుజన్ముని పిమ్మటన్ ధరిత్రీతలనాథుడౌటయును ధీపదమందభిలాషయేని తానాతడు తారనేమి అనడు ఆయమ ధీగత గౌరవంబునన్ తారను గూర్చి నే వినిన దానిని బట్టి వచింతు తద్వివేకారభమానమై జరుగునన్నియు మీ కపిరాజ్యమందునన్ తారను గూర్చి నీదు నెడదన్ భయమింతయు పెట్టుకోకు తాత రుమ నీకొకందుకును తారయొకందుకు సూర్యసూతికిన్ ఈమెయి నీవుగాని చనుటెచ్చటో ఆయమ ఏమియైన నీకేమి మనుష్య జాతియు వహించు కపిత్వము బుద్ధియందు మీరో మదియందు దేహమున యుగ్మమునందు వహించుచుండిరి ప్రేమలు శాశ్వతంబని చరింతురు ప్రాణము పోవునప్పుడు అమృతాసేచనమైన ఎట్లు కపిరాజస్మత్ పురాణేక పుణ్యములను పండినవి విధాన రఘురామా శాంతకామా వికుంఠ మహాధామ వధించుటే కరుణయన్నన్ స్వామి నీయందె సార్థముగానైనది శ్రీదయా గుణ సముద్ర రామభద్ర ప్రభు అని మరణాయాసంబు తోడి చిరునవ్వున మరియు నిట్లనియే కమలాంతర మృదు కేసరాభనయనాగ్ర స్వాదు కాంతి హృదబ్జమిలచ్ఛాంతి సమీక భూమ్యపగత శ్రాంతి రఘుస్వామి చిత్రము నీచేత వధింపగా బడుటయున్ తానొక్కయర్చా విశేషముగా కన్పడు నికమా రఘుపతి సంతోష రుచిర్మతి అనిన శ్రీరామచంద్రుడిట్లను కొనియను
చిత్రమీ జీవలోకంబు చెలగి బయటకెంత గర్వాది నిలయమో అంతలోన ముగ్ధమును దీనమును స్పృహా స్నిగ్ధమునని లీలగ మృత్యువుండు విదలించును సర్వము లీలగ మృత్యువుండు విదిలించును సర్వము కాక పట్ట పగ్గాలవియుండునే బ్రతుకగా నగు వేళను పొంగి పొంగి ఉత్తాల మహోగ్రవార్నిధి విధంబున ఒక్కొక్కడేమి ఏమి అంతాలు దురంతముల్ మతికృత ప్రళయంబులు చేయజొచ్చడు వ్రాత్యుని కన్న వ్రాత్యుడగువాడై వాని కిరాత కృత్యముల్ మత్యనుమేయతాభధికమానము ముట్టుచునుండ మెగుచున్ మృత్యువురాన్ దహద్గృహ సమీప ధరాస్థ శిరీష వృక్ష ప్రత్రత్యాతి దీనమై మరియు అంతటి లోపల గ్లాని పొందడం అత్తరి వాలి నెంజిలి కృతాంజలి రామ రమేశ మోహ విచ్చిత్తి పునర్చితి ఇంక కృపసేసి అనుజ్ఞను సంగవేయనన్ కృత్తళమందు పెద్ద ఎలగోలై అచ్చట చూచ సాధు లోకోత్తరుడైన స్వామి అసితోత్పలముల్ వికసించినట్లుగన్ ఉత్తాల చూడాచలత్తాల తరువు శరీరమున తిరస్కరించువాడు ఆభోగ వివృతి రేఖాభోగ ఫణి ధనురు విధృత కోటిన ధక్కరించువాడు ఆఖేట శబరమాల ఖేటమతి సమాదృత చిత్తత పురస్కరించువాడు ఒకడు లయాంతకుండు కృండు మానిసి తిండి పెన్ వ్యాఘ్రమే తెంచినాడు సకల వానర మారణ చండుటగుచు జ్యానినాద విదీర్ణ దిశాకరీంద్ర కర్ణ కుహరుండు క్రూర దృక్కర్ణ ఫణ విదీర్ణ మౌళి జటాజూట దృక్తుడొకడు కృత్తడముల్ త్యజింపకుడు కోట కవాటములన్ బిగింపుడు ఉద్వృత్తిని కోట మీద కరుదించిన ఏనియు మీరలెల్ల నాయత్తపడుండు దుర్గపు రహస్య బిలంబుల శైల కాననా వృత్తి పలాయమానుల గుడి ఈ లగుడాహుతులైన ఎట్టుగన్ మన రాజంతటి వాడు ధాత్రి గలడా మాహేంద్ర వజ్రాభుండ అంచును కోణైనటువంటి వాడు అతని ప్రాణాకర్షణ ప్రక్రియా ఖనన క్రూర పృషత్క కర్మ సమలంకర్మీనుడు ఎందైన నేగిన ప్రాణంబులు నిల్చు నీరు బదులుకో కిష్కింధకు రోజులై అని గగ్గోల్వడుచున్ విషంగ నయనాంత వర్తమానాంశువల్గన నిర్మాతృతియామకాల దినకృత్ కాషాయ వర్ణాతపాయనులై అని గగ్గోల్వడుచున్ విషంగ నయనాంత వర్తమానాంశువల్గన నిర్మాతృతియామకాల దినకృత్ కాషాయ వర్ణాతపాయనులై అట్టిటు కోటలో తిరుగుచున్నంతన్ దురంతంబు వార్తను విన్నట్టిది తారహితు భర్తన్ చూడరాగోరినన్ వారించుచు వానర చము ఔరౌరా ఏమి సాహసాధీనము ఈ ప్రారంభమచటకేగిన నూరికి మరి తిరిగి వచ్చుటూరకయగునే ఏము మగవాండ్ర మచ్చటికెగలేక నిలువు గ్రుడ్లుగా నుంటిమి నీ మగండు సకల రాక్షస సంహార చటుల భుజుడు అట్టులయ్యనిదేమి సాహసమురా నీవున్నావు సమస్త వానరచము నిర్వ్యాజ రక్షా కళా ప్రావీణ్యోజ్వల ధీధురీణవని మా ప్రాణంబులు నీపైంగా వర్తిల్లుచున్నుంటిమి ఈవున చటన్ కాల్వెట్ట మా జీవితాశావర్ణాటుత మెట్టబడినది
సంజ్ఞావృత్తిగా నిద్యం ఈ దేశంబుని వీడి ఏగదము తల్లి ఎంద దూరాటవిన్ నీదౌ బుద్ధియు నీ కుమారుని భుజా నిర్వాహకత్వంబుగా మీ దాసేరులమై చరింతును కృపా మిథ్యాత్వ రూపుండు నా కోదండోగ్రుని చెంతకేగకు నీకున్ వెయ్యి మృక్కుల్ సతీ ఇట్లు వారించు వారి తొలంగి వచ్చు తారంగని వానరసేన ఎలగోలై అకట అకట పరికాడు చచ్చిన నావటిలుచు వచ్చుచున్న కరేణుకా ప్రసభగతియు అకట పరికాడు చచ్చిన నావటిలుచు వచ్చుచున్న కరేణుకా ప్రసభగతియు చంద్రుడస్తంగమించిన సమయ దుఃఖ నిభృతదీన నిశాసతి దీనముఖియు ప్రియ సహచర వియోగాగ్ని భీత చలిత శీర్ణ హృత్కోక కామినీ చిన్నరవయు ప్రాణనాయక మృత శరీర పరిసర విచర కపోతికాధూత పక్షయును తార ఒక విసురైన తులి పడునో కసుగందెడు కాలితమ్మియై ఒక ముసురైన నొడ్డుకొనునో పైకెత్తిన కోలు జంటయై ఒక తరగొత్తి ఒడ్డిగిలునో పెన దుఃఖపు టేకినావయై సఖియ విముక్తనూపర విచార మనోహర తారవచ్చుచున్ రామ సుగ్రీవాదులనందరను దాటి వాలి పడియున్న చోటికి పోయి అతని మీద పడి ఇంతసేపు ఏడ్చి సార్ నారాయణ సార్ నారాయణ సార్ చెప్పండి ఆపమంటారా ఇంకా కొంచెం కంటిన్యూ చేయమంటారా ఇంకా కంటిన్యూ చేయండి రాముండం 35 సార్ 35 సరే రాముండన్నయముంటు కాచుకొని భర్త పోకుమయ్యా మహాక్షామం వైనది ధర్మయుద్ధమునకు ఈ సంగ్రామమా పూర్వ సంగ్రామం బుల్బల కాతటంచు పలుకంగా నీవు విన్నావు కాదు ఈ మాద్రించను దెంచి కొంపకును నీవి నిప్పు ముట్టింపగన్ నెత్తిన నోరు పెట్టుకొని నేనటు పోరగనాడు మాటలన్ చిత్తము నందునన్ గణన చేయవు కాలవశాత్మ బుద్ధివై నెత్తిన నోరు పెట్టుకొని నేనటు పోరగనాదు మాటలన్ చిత్తము నందునన్ గణన చేయవు కాలవశాత్మ బుద్ధివై ఇత్తరినేమి కావలయు నేను నీ కొడుకు ఇట్టి సాహసాయత్తము జీవితానికి ఎప్పుడైనా ఇదిట్టిది ఉండెనంచనన్ అంధువనందు దూకినటులైనది కన్నులు మూసుకొంచు నా బంధువ ఇన్ని త్రిప్పులై వచ్చిన నీ చనిపోయినట్టి కిష్కింధకు వచ్చే త్రస్తులై కీష చమూతతి ఘోరశైల సంబంధులు కాగనేగదరో పాడుగ పెట్టుచుని పురంబదిన్ రుమకును భర్తతో విరహ వృక్షము దుస్థితి చేసినందుకున్ కమల భవుండు నీదు ప్రియకాంతకు భర్తృ వియోగ రోగ దుఃఖము సమకూర్చి నీర్చిన సుఖంబును దుఃఖము చేసి పెట్టుకుందుము తుముదారులౌచునది నూతన కర్మ చమూషిరంబునన్ అలుపవు వాని భార్య తదనంతరమౌ స్థితి యందు పెద్దయున్ తొలి స్థితి కంటే భేదమైతో పద ఎప్పుడు పేదరాలే భూతలపతి భార్య రాణి తొలుతన్ మరి ఇప్పుడు దాసి నిన్న నందలమును నేడు జోలయును నాన్ విపరీత విధి ప్రదోషిత గాలికి లేచిపోయినది గంధగజోన్నత శౌర్య కప్పు కప్పాలను బిడ్డ ఏమగుదురంచు తలంచితి వీరుడైన నీ ఆలగునప్పుడే తెలియనైనది ఈ విధవాత్మయ్యో వ్రాలియు కూడా
నీదు ముఖవర్ణము మారదు ఏమి చెప్పుదు. చాలు ప్రమోద్. సార్ సార్ నారాయణ రెడ్డి గారికి స్వాగతం సార్ వ్యాఖ్యానం చేయడానికి. శ్రీమంజూషిక భక్త రక్షణ కళా శ్రీచుంచువానందవల్లీ మంజు ప్రసవం చిద్గగన ప్రాళేయాంశున్ మోక్ష లక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నిఘార రుక్ శ్రీమంతం వై పొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వర. అందరికీ నమస్కారాలు. వాలి అన్నాడు, నాకేమీ దిగులు లేదు, సుఖంగా సంతోషంగా చనిపోతున్నాను అని అనగానే శ్రీరామచంద్రుడు వాలితో ఇట్లన్నాడు, ఓ తాత అంటే తండ్రి, అది ఆప్యాయపూర్వకంగా చేసినటువంటి సంబోధన. ఆగుము, తొందరపడవద్దు, నా బాణము అమృతము పోయబడినటువంటిది. మహేంద్రుడి లోకములో ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వెళ్ళే ముందు నీకు ఏమైనా కోరికలుంటే నాకు తెలుపవలసింది అని అన్నాడు. అయినా నీకు ఏ కోరికలు ఉన్నాయో చెప్పవలసిన అవసరము లేదు. ఎందుకంటే లోకంలో మోహంతో కూడినటువంటి చిత్తము కలిగిన వాళ్ళు ఏ ఏ కోరికలను కలిగి ఉంటారో ఆ కోరికలన్నీ కూడా ప్రఖ్యాతమైనట్టువే అయి ఉంటాయి. ఒకటి నీ కొడుకును గూర్చి, రెండవది నీ భార్యను గూర్చి నీవేదో చెప్పదలుచుకున్నట్లుగా అనిపిస్తుంది. అయితే కొడుకైనటువంటి అంగదుని గురించి ఏమాత్రం కూడా విచారము అవసరము లేదు. అతడు ఏమీ తెలియనివాడు, చిన్నపిల్లవాడు అని ఏమాత్రం కూడా బాధపడవద్దు. సుగ్రీవుడికి అతడంటే, అంగదుడంటే మిక్కిలి అధికమైనటువంటి ప్రేమ, మమకారం. అతని మీద ఎంతో ప్రేముడి ఉంది ఆయనకు. ఇది ఎటువంటిది అంటే, ఈ రక్తపు స్పర్శ ఉన్న సందర్భంలో ఈ బంధాలు, రక్తపు బంధాలు, రక్త సంబంధాలు ఎప్పుడు కూడా వేరు కావు, విడిపోవు. అన్న అనేటటువంటి శత్రుత్వం ఉన్నది, నీయడ అన్న అనేటటువంటి శత్రుత్వం ఉంది. కానీ అన్న కొడుకు అంటే పడి చస్తాడు. ఈ పడి చావడం అనేది మనం నిత్యం వ్యవహారంలో చూస్తూ ఉంటాం. అన్న కొడుకు అంటే పడి చస్తాడు. ప్రపంచంలో ఇది ఇలాగే ఉంటుంది. ఇది ఎటువంటిదంటే, శరీరాంగములలో ఏ అంగమైనా వ్రణగ్రస్తమైనప్పుడు దానిని ఛేదించి ఇతరమైన అంగములను కాపాడుకుంటూ ఉంటారు. ఇది అలాంటిదే. అంగదునికి సుగ్రీవుడు ప్రేమతో యువరాజ పట్టాభిషేకాన్ని చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు. ఒకవేళ ఇయ్యకపోతే నా మాటను ఎప్పుడు కూడా అతడు జవదాటిపోడు. నేను చెప్పినట్లుగా వింటాడు కాబట్టి నేను అంగదుణ్ణి యువరాజుగా చేయమంటాను. ఒకవేళ అతను చేయకపోతే అతడు చేస్తాడు. మరి తారను గుర్చినటువంటి అనుమానము అవసరము లేదు. కమల బాంధవుడైనటువంటి సూర్యుని కుమారుడైన సుగ్రీవుడు తార మీద ఎప్పుడు కూడా కోపాన్ని ప్రదర్శించడు. అంగదుని పైన కోప వికారము ఉండదు. పగను, నీ పైన ఉన్నటువంటి పగను తీర్చుకోవడం అనేది ఒక్క విషయాన్ని పక్కకు పెడితే, నీ మీద కూడా సుగ్రీవుడికి అమితమైనటువంటి గౌరవం. గౌరవ స్ఫురణ లేకుండా ఏ ఒక్క మాట కూడా అతడు మాట్లాడాడు.
నీ తర్వాత నీదైన రాజ్యము భద్రముగా ఉండాలి అనుకుంటే, నీ కుమారుడు అంగదుడు నీ తమ్ముని తర్వాత రాజు కావాలి అనేది అనుకుంటే అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. సుగ్రీవుడు బుద్ధిమతంపై కోరిక కలిగిన వాడై తారయందున్నటువంటి ఆమె యొక్క బుద్ధి కౌశల్యం మీద ఉన్న గౌరవం కారణంగా తారను కూడా అతడు ఏమీ అనడు. తారను గూర్చి నేను అనేక విషయాలు విన్నాను. ఆ విన్నటువంటి దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఆమె తెలివితేటల ప్రౌఢిమతో మీ కపుల యొక్క రాజ్యంలో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. తార యొక్క తెలివితేటలతోనే కపిరాజ్యంలో అన్ని పనులు జరుగుతాయి. తారను గూర్చినటువంటి భయం నీ మనస్సులో ఏమాత్రం పెట్టుకోకు. ఓ తండ్రి, తాత, వాలి, రుమా నీకొకందుకు కాగా తార సుగ్రీవుడికి మరొక విధంగా తోడ్పడుతుంది. అంటే రాజకీయంగా ఇతరమైనటువంటి మంత్రిత్వాన్ని నెరుపుతూ రాజ్య పరిపాలనకు చాలా సహకరిస్తూ ఉంటుంది ఆమె. ఇట్లా రుమ నీకొకందుకు, తార సూర్యసూతికి మరో విధంగా ఉంటుంది. ఈ విధంగా నీవు చనిపోతే నీవెక్కడికి వెళ్తావో, ఆ తార ఏమైతే మాత్రం నీకేమిటి? అయితే మనుష్య జాతిలో కూడా కోతి బుద్ధి ఉంటుంది, చాంచల్యం ఉంటుంది. మీరు మనస్సున దేహమున రెంటియందు శాశ్వతమైనటువంటి ప్రేమను ప్రాణం పోయేటప్పుడు కూడా చూపిస్తూ ఉంటారు అని పలుకగానే వాలి అన్నాడు, రఘురామ, అమృతము వర్షించినట్లుగా కపిరాజుగా చెప్పినటువంటి నీ చేసినటువంటి నా పూర్వ పుణ్యములన్నీ కూడా ఫలించినవి. శాంతించిన కోరికలు కలవాడ, వైకుంఠవాసి, నన్ను చంపడమే కరుణ అని నీవంటే, ఓ దయాసముద్రుడా, నీ అందది సార్థకముగా అయింది. ఓ రామభద్ర ప్రభు, ఇది చాలా విశేషమైనటువంటి విషయము సుమ అని మరణాయాసంబుతో చిరునవ్వును కనిపింపజేస్తూ ఇంకా ఇట్లా అన్నాడు. కమలములలోని సున్నితమైన కేసరములను పోలిన ఇంపైన కాంతిని కళ్ళయందు కలిగినటువంటి ఓ రామ, కమలాంతర్ మృదుకేసరాభ నయనాగ్ర స్వాదు కాంతి. చాలా చక్కటి సమాసం. హృదయ కమలములో నిండినటువంటి శాంతి కలవాడ, యుద్ధ భూమిలో ఉన్నటువంటి సందర్భం కారణంగా విశ్రాంతిని కోల్పోయినవాడ, ఓ రఘుస్వామి, నీ చేత వధింపబడమే ఒక పూజా విశేషంగా కనిపిస్తున్నది. మనస్సులో నిరంతరం సంతోషపు కాంతులే ఉంటాయి రామునికి. ఓ రఘుపతి, నీతో వధింపబడడం కూడా ఒక పూజా విశేషంగా నాకు అనిపిస్తున్నది అని అనగానే శ్రీరామచంద్రుడు ఇట్లా అనుకున్నాడు. ఈ జీవలోకంలో చాలా విచిత్రమైనటువంటి తీరుతెన్నులు ఉంటాయి. బయటికి ఎంత గర్వము మొదలైనటువంటి వాటిని మనసులో కలిగి ఉంటారో, బయటికి గర్వాన్ని కనిపింపజేస్తున్నప్పటికీ, పౌరుషాన్ని కనిపింపజేస్తున్నప్పటికీ, లోపల మనోమోహనమైనటువంటి దీనమైనటువంటి కోరికలతో ఆర్ద్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మృత్యువు లీలగా, ఒక క్రీడగా సర్వాన్ని దూరం చేస్తుంది. కానీ అట్లా కాకపోతే పట్టపగ్గాలనేవి ఉంటాయా? బ్రతికేటటువంటి జీవనము కొనసాగిస్తున్నటువంటి సమయంలో జీవుడికి పట్టపగ్గాలు ఉండవు. ఈ పట్టపగ్గాలు ఉండవు అనేది కూడా ఎక్కువ వాడుకలో ఉన్నటువంటి అంశం. చాలా ఎత్తైనటువంటి భయంకరమైనటువంటి సముద్రము
లాగా ఒక్కొక్కడు ఏమి పంతాలు, పౌరుషాలు, చెడ్డవైనటువంటి ఆలోచనలు, అపాయములను చేసేటటువంటి పనులు చేస్తాడో అవన్నీ కూడా మనం నిరంతరం చూస్తూ ఉంటాం. ఈ మృత్యు అనేది లేకపోతే జనానికి పట్టపగ్గాలే ఉండవు. ఉపనయనాది సంస్కారములు లేనివాడి కన్నా అల్పుడైన వాని యొక్క కిరాతకపు పనులతో మతిలో ఊహకందనటువంటి ఆధిక్యతను పొందుతూ ఉంటాడు. మృత్యు దరిచేరగా కాలిపోతున్నటువంటి ఇంటి సమీపంలో ఉన్న శిరీష వృక్షపు ఆకుల వలె మిక్కిలి దీనత్వాన్ని పొంది వడలిపోయి దుఃఖాన్ని పొందుతాడు. ఆ సమయంలో వాలి మనోవ్యధతో రాముడికి నమస్కరించి, రమేష, మోహ విచ్చిత్తిని పునర్చితివి, మోహాన్ని దూరం చేశావు, నాలో ఉన్నటువంటి మోహాన్ని పటాపంచలు చేశావు. ఇక దయచేసి నాకు అనుజ్ఞనివ్వవలసింది అని అంటున్న సందర్భంలో కోట బృదుల పైన, కొత్తల మందు అంటే కోట బృదుల పైన కలకలము ఏర్పడగా అచ్చట స్వామి, సాధులోకోత్తరుడైనటువంటి స్వామి నల్ల కలువల వలె వికసించినటువంటి కళ్ళతో ఆ ప్రాంతాన్ని చూచినాడు. ఎత్తైనటువంటి జుట్టుతో కదలికలేని తాటి చెట్టును తన శరీరముతో కించపరచువాడు. పరిపూర్ణమైన నిండైన విస్తరించిన రేఖలు గల పడగలు కలవాడు. చక్కగా ధరించిన వింటి కొప్పును కించపరచువాడు. వేటాడే బోయల సముదాయమును ఎదిరించే బుద్ధి గలవాడు. చక్కగా ఆదరింపబడిన మనస్సుతో గౌరవించువాడు. అటువంటి ఒక్కడు సమస్తమైనటువంటి వానరుల్ని సంవరించువాడగుచు ధనుస్తంకారముచే దిగ్గజాల చెవిరంధ్రములను బ్రద్దలు చేస్తున్నవాడు. భయంకరమైన కండ్లు, చెవులు, పడగల చేత చీల్చబడినట్లున్నటువంటి శిఖ కలిగిన వాడు. జటాజూటములచే గర్వించిన వాడు అయిన ఒక వ్యక్తి, లయాంతకుడు, ప్రళయాంతకుడు, భయంకరుడు, కోపంతో ఉన్నవాడు, మనుష్యులను తినేవాడు, గొప్ప పులిగా ఉన్నటువంటి వాడు వచ్చినాడు. అప్పుడు బురుజులను వదిలిపెట్టవద్దు, బురుజులపైనే ఉండండి, కోట కవాటములను మూసివేయండి. ఒకవేళ దర్పంతో వాడు కోట మీదికి వచ్చినట్లయితే మీరందరూ కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉండండి. లగుడాహతులైన అట్లుగా, లగుడం అంటే శయనమట, ఒక గ్రద్ద. శయనముల చేత దాడి చేయబడినప్పుడు ఏ విధంగా తప్పించుకోవడానికి పారిపోతారో ఆ తీరున దుర్గము యొక్క రహస్యపు మార్గములలో నుండి పర్వతాలలోకి, అడవులలోకి పలాయనం చిత్తగించండి. మన రాజంతటి వాడు ప్రపంచంలో లేడు. ఇంద్రుడి వజ్ర సన్నిభుడైనటువంటి వ్యక్తి అతడు. అతని ప్రాణాలను వెలికితోడే క్రూరమైనటువంటి బాణములతో కూడినటువంటి వ్యక్తి. మరి అతడు అటువంటి వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళిపోతే ప్రాణములు నిలుపుకోవచ్చు. కిష్కింధకు నీరు వదులుకునేటటువంటి రోజులు వచ్చినాయి. నీరు వదులుకోవడం అంటే తర్పణం వేయడం అనే అర్థంలో, ఆశ వదులుకోవడం అనే అర్థంలో అని కలకలం చెందుతున్న కపిలవర్ణపు కండ్ల చివరల నిలిచిన కాంతులతో కూడినదైన నిర్మితి కలిగి 3 యామముల సమయాలలో సూర్యుడిచే కల్పించబడిన కాషాయపు రంగు గల ఎండతో కూడిన వారై, అంటే ఈ 3 యామాలలో వచ్చేటటువంటి ఎండ కాషాయ వర్ణాన్ని కలిగి ఉన్నది. అటువంటి రంగు కలిగినటువంటి ఎండలో కూడిన వారై కోటలో అటు ఇటు తిరుగుతున్న సందర్భంలో చెడు వార్తను విన్నటువంటి తార
భార్యహితుడైనటువంటి, దారాహితుడు అంటే భార్యాహితుడు అయినటువంటి వాలిని, భర్తను చూడడానికి ఓతలంచగా వానర సైన్యం ఔరౌరా, ఈ ప్రారంభము ఏమి సాహసంతో కూడినటువంటిది, మీరక్కడికి వెళ్ళవద్దు అని వారిస్తూ, అసటికి వెళ్ళినట్లయితే మన ఊరికి తిరిగి రాలేరు, మేము మగవాండ్రమే అచ్చటికి వెళ్ళలేక నిలువు గ్రుడ్లు వేసుకొని ఉన్నాము. ఈ నిలువు గ్రుడ్లుగా ఉండటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమీ చేయలేకుండా నిలబడ్డాం మగవాండ్రమైనప్పటికీ. నీ మగడు సకల రాక్షస సంహార సామర్థ్యము కలిగినటువంటి భుజ బలము కలిగిన వాడు, అటువంటి వాడే ఇట్లయినాడు. ఇది ఏమి సాహసము తల్లి, నీవు సమస్త వానర సైన్యాన్ని నిర్వ్యాజ రక్షణ కళా ప్రావీణ్యముతో ఒప్పిదమైన బుద్ధి కలదానివని, అట్లా ఉండి మా ప్రాణములు కాపాడతావని ఇక్కడ నివసిస్తూ ఉన్నాము. నీవక్కడ కాల్వెట్టినట్లయితే మా జీవితాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి సుమా. ఈ దేశమును వీడి వెళ్ళిపోదాము తల్లి. ఎక్కడైనా దూరమైన అడవిలో నీదైనటువంటి బుద్ధి కౌశల్యము చేత, నీ కుమారుని బాహుబలము చేత అక్కడ రాజ్యం ఏర్పరచుకొని నివసిద్దాం. మేమందరం కూడా మీ పరివాళ్లమై చరిస్తాము. కాబట్టి నిజముగా అన్నటువంటి దయా స్వరూపుడు, కృపామిథ్యాత్వ రూపుడు అన్నాడు ఇక్కడ. కృపామిథ్య కలిగిన వాడు రాముడు అనే అర్థంలో చెప్తున్నది. నిజముగాని దయా స్వరూపుడు, కోదండోగ్రుడి చింతకు వెళ్ళవద్దు, నీకు 1000 దండములు పెడుతున్నాము అని ఆమెను వారించారు. ఇట్లు వారించు వారిని తొలగి వచ్చు తారం చూచి వానరసేన కల్లోలమైంది, కలకలం పడ్డది. ఇక్కడ ఏనుగుల యొక్క నాయకుడు చనిపోయినప్పుడు బాధపడుతూ వస్తున్నటువంటి ఆడ ఏనుగు ఎంత మెల్లగా నడుస్తూ వస్తుందో ఆ విధంగా తార వస్తూ ఉన్నది వారి దగ్గరకు. చంద్రుడు అస్తమించినటువంటి సమయంలో దుఃఖంలో మునిగి దీనురాలైనటువంటి రాత్రికాంత వలె దీనమైనటువంటి ముఖము కలిగినట్టిదై వస్తున్నది. ప్రియుడి వియోగాగ్ని చేత భయపడి చెలించిపోయినదై బ్రద్దలైన హృదయము కలిగిన జక్కవ కాంత విశీర్ణమైన కంఠధ్వని గలదై ప్రాణనాథుని మృత శరీరం సమీపంలో తిరుగుతున్నటువంటి రెక్కలు జార్చిన పావురము వలె తార అక్కడ కనిపిస్తున్నది. ఆమె నూపురములు లేని విచారంలోనూ అందంగా కనిపిస్తున్న తార వస్తు గాలి తాకిడికి నలిగిన కమలం వంటి పాదములు గలది. తూలి పడుతుందన్నట్లుగా ఆ తార కనిపిస్తూ ఉంది. ఒక వాన ముసురుతో పైకెత్తిన గొప్ప జంటయ్యై ఒడ్డును చేరునోయేమో అన్నట్లుగా ఉన్నది. ఒక అలచే ప్రక్కకు త్రోయబడిన పెను దుఃఖపు ఏటి పడవలాగా ప్రక్కకు ఒరిగిపోతుందన్నట్లు తార ఉంది. అప్పుడు వాలి శాంతించినాడు. రఘుకుల క్షీరాబ్ది చంద్ర, ఇది కాదండి, రామసుగ్రీవాదులనందరినీ దాటి వాలి పడి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అతని మీద పడి చాలాసేపు ఏడ్చింది. రాముడనే యముడు కాచికొని ఉన్నాడు భర్త, వెళ్ళొద్దయ్యా అని ఎంత చెప్పినప్పటికీ నీవు వినలేదు. ధర్మయుద్ధానికి గొప్ప కరువు ఏర్పడ్డది. ధర్మయుద్ధం అనేది ఎక్కడా కనిపించడం లేదు.
ఈ సంగ్రామము, ఈ యుద్ధం, మీ ఇరువురి మధ్యన జరిగినటువంటి యుద్ధం ఆ పూర్వ సంగ్రామం వలె లేదు అని పలుకగా నీవు విన్నావు కాదు. ఆ మాదిరిగా ఏతెంచి కొంపకు నీవి నిప్పు ముట్టించినావు. కొంపకు నిప్పు ముట్టించడం అనేది కూడా మనం వింటూ ఉంటాం. నేనెంత చెప్పినా రాముడనే యముడు కాచుకొని ఉన్నాడు, అక్కడికి వెళ్ళకు. ధర్మ యుద్ధానికి క్షామం ఏర్పడ్డది, ఎక్కడ కూడా ధర్మయుద్ధం జరగడం లేదు, అధర్మ యుద్ధమే జరుగుతుంది. పూర్వపు యుద్ధం లాంటిది ఇది కాదు అని నేనెంత చెప్పినా కూడా నీవు వినకుండా ఇక్కడికి వచ్చి ఇట్లా కొంపకు నిప్పు పెట్టావు. నెత్తి నోరు పెట్టుకొని నేనెంత పోరాడినా నా మాటల్ని మనస్సులో లెక్క చేయలేదు. నెత్తిన నోరు పెట్టుకొని అనడం కూడా మనం చూస్తూ ఉంటాం. నెత్తిన నోరు పెట్టుకొని నేను ఇంత పోరాడినా, మాట్లాడినా, వద్దని పలికినా నా మాటల్ని మనసులో లెక్కించకుండా కాలగతికి లోనై ఈ విధముగా వచ్చినావు. ఇటువంటి సందర్భంలో నేను నీ కొడుకు ఏం కావాలి? ఇట్టి సాహసంతో కూడినటువంటి జీవిత కన్నులు మూసుకొని బావిలో దూకినట్లుగా అయింది ఈ పరిస్థితి. నీవు చనిపోయినట్టి కిష్కిందకు ఎన్ని కష్టాలు వచ్చినాయి. భయగ్రస్తులై వానర సైన్య సముదాయము ఈ నగరాన్ని పాడుపెట్టి కొండలు గుట్టలు పట్టుకొని పోతారా? పాడుగా పెట్టడం అనేది కూడా, ఊరును పాడు చేయడం, పాడు పెట్టడం అనేది కూడా మనకు నిరంతరం చూస్తూ ఉన్నటువంటి విషయమే. రుమకు భర్తతో వియోగ తీక్ష్ణతను కల్పించినటువంటి దుస్థితికి బ్రహ్మ నీ మ్యూట్ లోకి వెళ్ళారు. ఓకే, వియోగ అన్నట్లయితే కలిగించినావో అదే విధంగా బ్రహ్మ నీ ప్రియసఖికి కూడా భర్తృవియోగాన్ని కలిగించినాడు. సైన్యోపేతులమై నూతన కర్మ సముదాయములచే అలవాటు పడిన సుఖాన్ని దుఃఖమయంగా చేసుకుంటున్నాం. ఈ సైన్యాన్ని ఇవన్నీ కూడబెట్టుకొని సుఖంగా ఉండేటటువంటి జీవనాన్ని చాలా దుఃఖమయం చేసుకుంటూ ఉన్నాం. అల్పమైనటువంటి వ్యక్తి యొక్క భార్య స్థితి చెడిపోయిన తర్వాత కూడా పెద్దగా మొదటి స్థితి కంటే భేదంగా ఉండదు, పేదరాలుగానే ఉంటుంది. అల్పుడైన వాని యొక్క భార్య పేదగానే తొలిగా ఉంది. స్థితి మారిపోయినప్పుడు కూడా, ఆమె చెడిపోయినప్పుడు కూడా పేదరాలుగానే ఉంటుంది. కానీ రాజు యొక్క భార్య మొదట రాణిగా ఉండి మరిప్పుడు దాసిగా మారిపోనున్నది. అనుకూలించినటువంటి విధికి లోబడి నిన్న పల్లకి పైన ఊరెగిన వారు ఈరోజు జోలె పట్టుకున్నట్లుగా ఉంది. నిన్న అందలమును నేడు జోలేను అనేది కూడా మనం నిరంతరం వాడుకుంటూ ఉంటాం. ఇంకా మదించిన ఏనుగు లాంటి గొప్ప శౌర్యము గల ఓ నాథ, కప్పు గాలికి లేచిపోయింది. నీ ఆలు బిడ్డలు ఏమైతారు అని ఎప్పుడైనా ఆలోచించావా? అయినా వీరుడమైనటువంటి నీకు భార్యనైనప్పుడే నా యొక్క విధవాత్వం అర్థమైంది. అంటే ఎప్పుడైతే సైనికుడు లేదా వీరుడైన వాడు ఉంటాడో అతనికి ఎప్పుడు మరణం సంభవిస్తుందో, అతని భార్య ఎప్పుడు మరి విధవరాలవుతుందో అనేది అనిశ్చితం. అయ్యయ్యో, నీవు నేలపై పడి కూడా వ్రాలి కూడా నీ ముఖవర్ణము ఏమాత్రం కూడా మారలేదు, ఏమని చెప్పాలి అని ఆ వారిని చూసి మిక్కిలిగా ఖేదపడుతున్నది తార. ఇందులో ముఖ్యంగా ఈ అంగదుని గూర్చి, వాళ్ళని గుర్చినటువంటి విషయాలు
ప్రస్తావనకు వచ్చినాయి. ఆ ఇరువురికి ఏమీ కాదు, ఇద్దరు బాగా ఉంటారని రాముడు ధైర్యం చెప్పాడు. ధన్యవాదాలు సార్. సార్ రామ్మూర్తి సార్కి నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు. ప్రతి పద్యంలోని భావార్థాన్ని స్పష్టంగా వివరించారు. కొన్ని జాతీయాలు వాటి గురించి కూడా, వ్యవహారిక పదాల గురించి కూడా మీరు విశ్లేషించారు. ధన్యవాదాలు సార్. సార్ ఇంకా నాగిల వారు ఉన్నారు. నాగిళ్ళ వారు ఉన్నారు. నాగిల వారు. నారాయణ రెడ్డి గారికి నమస్కారం. వారు మాకేమీ మిగిల్చలేదు ఇవాళ చెప్పడానికి. నారాయణ రెడ్డి గారు పదాన్ని కూడా వివరించి చెప్పినారు. కాబట్టి నారాయణ రెడ్డి గారికి నమస్కారం చెప్పడం తప్ప ఏం చెప్పలేదు. ధన్యవాదాలు. నమస్కారం సార్. అలాగే ఇంకా మన వాళ్ళు ఎవరైనా అంజనా ఏమన్నా అడుగుతారా? నేను ఏం అడిగేది లేదు, విన్నా అంతే. అన్న సార్ నారాయణ రెడ్డి సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. అంజనా సుందరకాండ చదువుతారు? చదువుతా చదివించాలి. చదువుతా. నేను జిరాక్స్ తెచ్చుకున్నా. అట్లనా? సంతోషం. జిరాక్స్ కూడా తెచ్చుకున్నా. కసరత్తు మొదలు పెట్టింది అన్న, సంతోషం. అలాగే ఉండ్రాల రాయేశం గారు ఏమన్నా మాట్లాడతారా? రాయేశం సార్, మంచి ఉండ్రాల రామ్మూర్తి గారు వచ్చారా? రామ్మూర్తి గారు ఉన్నట్టున్నారు. ఇప్పుడే వచ్చాను సార్. నేను ఊరేంటి అదే ఇప్పటి వరకు కనిపించలేదని నేను ఇప్పుడే జస్ట్ మేము స్టార్ట్ చేస్తాను. రామ్మూర్తి గారు లేరా అని చెప్పి ఎవరు అడుగుతున్నారు. శాస్త్రి గారు ఏంటి? నాగిల వారే, శాస్త్రి గారే. నేను ఇప్పుడే ఈ ప్రజ్ఞాపూర్ నుంచి వచ్చి స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. అదే అండి, ధన్యవాదాలండి. మన ఉండ్రాల రాయేశం సార్. సార్ నమస్తే సార్. చక్కని కార్యక్రమం, చెప్పేది ఏం లేదు. చాలా చక్కగా ఒక చక్కని కార్యక్రమం వింటున్నటువంటి అనుభూతి కనిపిస్తుంది సార్. చాలా సంతోషం. మళ్ళీ వినాలనేలాగా చక్కగా చెప్తున్నారు సార్. ధన్యవాదాలు. ఉండ్రాల రాయేశం గారు ఉపాధ్యాయులుగా చేస్తున్నారు. తర్వాత బాల సాహితీవేత్త, మంచి నాటికలు, కథలు అంటే బాల సాహిత్యంలో చాలా కృషి చేస్తున్నటువంటి వారు. జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట బాధ్యులుగా కూడా కొనసాగుతున్నారు. స్వాగతం అండి వారికి. అలాగే ఇంకా అంటే పెద్దవాళ్ళు ముందు మాట్లాడే ముందుగా మన వాళ్ళు ఎవరైనా అనుమానాలు, వాణిశ్రీ మేడం కానీ, రమాదేవి మేడం కానీ, రాయేశం సార్ కానీ, నీలకుమారి మేడం కానీ, ఎవరైనా మా పద్మశ్రీ మేడం గారు కానీ, ఎవరైనా మీ ప్రశ్నలు, అనుమానాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు. గణేష్ అన్న, మీరు ఏమైనా మాట్లాడతారా? గణేష్ జీ. ఓకే. ప్రేమ్ సాగర్ రావు గారు. గణేష్ అన్న మాట్లాడతారా? అన్న నమస్కారం. అన్న నమస్తే. ఇవాళ కొద్దిగా వేరే మీటింగ్ లో ఉండడం చేత కొద్దిగా లేట్ గా ఓపెన్ చేసిన. అదే. ఓకే, ధన్యవాదాలు అన్న. ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడతారా ఏమన్నా? సార్ నమస్కారం సార్. స్నానం చేసి బనీన్ మీదనే కూర్చున్నా, మీది వింటున్నా. సంతోషం. చాలా రెగ్యులర్ గా వస్తున్నారు. 2 వారాల నుండి చూస్తున్నాను. కాదంటే కొద్దిగా లేట్ గా జాయిన్ అవుతున్నా. నేను 6 వరకు హోటల్ ఉంటా. అవును. అట్లా కొద్దిగా లేట్ అవుతుంది. ఎండాకాలం అంగి కూడా దొరుకోకుండా కూర్చొని వింటున్నా. సంతోషం. అలాగే ఈనాటి కార్యక్రమంలో కృష్ణమూర్తి బాబు, మిగిలిన ఇక మీరు చెప్పిన తర్వాత మేమంతా ఇంతమంది చెప్పిన తర్వాత నాకేం మిగిలితే వాళ్ళని మీరు మాట్లాడే ముందుగా మన వాళ్ళందరినీ ఎందుకన్నానంటే, ఎవరైనా ప్రశ్నలు అడుగుతారేమో, అనుమానాలు అడుగుతారేమో, అవన్నీ మీ ద్వారా నివృత్తి అవుతాయి, నారాయణ రెడ్డి గారి ద్వారా నివృత్తి అవుతాయి అని వాళ్ళందరినీ మాట్లాడించి తర్వాత మిమ్మల్ని మాట్లాడుకుంటారు. థ్యాంక్స్. ఇవాళ మా గురువు గారు నారాయణ రెడ్డి గారికి మొట్టమొదటి నేను నమస్కారాలు తెలుపుతూ, ఇవాళ నారాయణ రెడ్డి గారు ప్రతి పద్యానికి కూడా ఆ తాత్పర్య భావయుక్తంగా మా ప్రమోద్ గారు ఇప్పుడే చెప్పినారు. చక్కగా ప్రతి పద్యానికి తాత్పర్యం చెప్పినారు. నాకు నిన్న అన్నప్పుడే ఒక పద్యంలో విశ్వనాథ వారు నిన్న అన్నప్పుడు నారాయణ గారు అలా భరతరాజునకు నా తలవరితనమంత తూచి తాల్చితి వాలి తెలుసుకొని తప్పు శిక్షయు అలగుమతియు స్వర్గసీమల పద్యం. అంటే నేను కేవలం తలవారి పని చేసిన అంటే తలారి పని చేసిన అంటే
నాకు సార్ విశ్వనాథ వారు ఇక్కడ ఎందుకో కొంచెం నాకు అనిపించలేదు సార్. గురువు గారు నాకు ఉదాత్తమైన భావం అనిపించలే. తర్వాత అద్భుతంగా రాముని గురించినటువంటి యొక్క వాలి, అర్జునుని గురించినటువంటి యొక్క మధ్యాకరు వినిపించినాడు సార్. ఇవాళ అన్న విరోధంబు అన్న కొడుకులన్న పడిసచ్చుటయు ఉన్నది. ఇది సమాజంలో చూస్తున్నారు సార్. అన్న పడకపోవచ్చు కానీ అన్న కొడుకులు అంటే మాత్రం అతి ప్రేమగా ఉంటది. దానికి ఒక చక్కని ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పింది సార్ అంటే, ఏదైనా ఉండైనటువంటి అంగాన్ని తీసేస్తామయ్యా, మిగతా దాని మీద మనం ఉంచుకోమా అన్నట్టు సార్. అంగములను రణగ్రస్తమైన అధియ చేత్యం ఇతరంబ అభిలషితము కాదే అన్నారు సార్. ఆ విధంగా ఒక చక్కని ఉపమానం అనిపించింది సార్ నాకు. తర్వాత సార్ మనకు రుమా, నువ్వు తప్పు చేసినవు, సుగ్రీ తమ్ముని భార్యను దుస్థితి కలిగించినవు, దానికి నాకు కమల భవుండు నాకు అర్థవియోగం కలిగించిండు అంటారు సార్. మనం సాధారణంగా సమాజంలో ఒకడేమన్నా మనకు అన్యాయం చేస్తే మీరు చేయలేకుంటే ఏమంటే నేను నాకు చాదకపోయినా భగవంతుడు చూస్తారా, నువ్వు చేసింది తప్పేరా అని మనం ఎట్లయితే అనుకుంటామో అదే భావాన్ని విశ్వనాథ వారి ఈ పద్యంలో పొందుపరిచిందా అనిపించింది సార్. ఎందుకంటే నువ్వు తమ్ముని భార్యకు అన్యాయం చేసినవు, వాడు ఏం చేయలేకపోయినా భగవంతుడు చేసిండు కదా, ఆ వియోగం నాకు కలిగింది అనేటువంటి బాధ ఏదైతే ఉందో అది అద్భుతంగా చెప్పింది అనిపించింది సార్ వాళ్ళి. తర్వాత ఇక చాలా అన్ని పద్యాలు మీరు చాలా అద్భుతంగా విజ్ఞానం జరిగింది సార్. చాలా బాగా చెప్పేది ఏం లేదు సార్. నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు బాబు. ఇంకొకటి సార్ ఇందులో ఇంకొకటి, వాలి పడి ఉన్న చోటికి పోయి అతని మీద పడి ఇంతసేపు ఏడ్చి అన్నాడు సార్ విశ్వనాథ. మనమైతే ఏమంటే కొంతసేపు ఏడ్చి అని ప్రయోగం చేస్తాం సార్ సాధారణంగా. ఇంతసేపు ఏడ్చి అని విశ్వనాథ ప్రయోగం చేసి మనం చేస్తే కొంతసేపు ఏడ్చి తర్వాత మళ్ళీ చెప్పినట్టు సార్. కానీ ఇక్కడ కూడా ఇంత అనేది ఎందుకు అర్థం కాదు సార్. వారి విశ్వనాథ వారి కొంత కొంటె బుద్ధి కూడా కనబడుతుంది. అందరిలాగా ప్రయోగిస్తే వారు విశ్వనాథ్ ఎందుకు అవుతారు? కాదు కదా, కొంతసేపు ఏడ్చంటే అయిపోతుంది కదా. ఓకే, ధన్యవాదాలు బాబు. మంచి అంటే నారాయణ రెడ్డి గారే సమగ్రంగా దాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయడం జరిగింది కాబట్టి. ఒక మాట రవీంద్ర గారు చెప్పండి. ఈ ఇంత చేసుడు అనేటువంటి ఒక ప్రయోగం ఇద్దరు కూడా ఉన్నది. ఇప్పుడు పాండవోద్యోగం నాటకం లోపల కర్ణుడితోటి కృష్ణుడు అంటాడు, ఏ సతి మీది మోహమున ఇంతలు చేసి రాజు నీవు అని. ఏది సార్ కొంత అది అక్కడ ఇంత ఉండవలసింది సార్. అక్కడ అది ఇంత చేసినావు అని, ఇదంతా చేసినావు అని అక్కడ కరెక్ట్. ఇక్కడ కూడా ఇంతసేపు అంటే కొంత అని అర్థం మీరు చెప్పినట్టుగానే కానీ బట్ ఆ ఇంత అనే ప్రయోగం ఉన్నది ఇది వరకు ఉండదు సార్. పద్యంలో ఉన్నది నేను చేసింది అని. ఇంత అనేది చాలా వాటిలలో ఉన్నది సార్. మనకు ఇంతలు చేసి పోనడచి అక్కడ సంజయ్ చేత చెప్పి పుత్తంతూరి రాజ్యభాగం అని అర్థం సార్. అక్కడ ఇంత చేసి మళ్ళా పోతున్నావు అని అర్థం సార్. అక్కడ ఇంతకు పోని వచ్చి వచయింపకపోదున విన్ను తల్లి దుశ్చింతులు అని. అంటే ఇట్లా చాలా ప్రయోగాలు ఉన్నాయి అవి. అంటే ఇంత చేసినావు, బాగా చేసే కాడికి బాగానే చేసినావు కానీ ఇంత చేసినావు మళ్ళీ చేసే పని చేస్తాను అని ఒక రకమైనటువంటి వ్యంగ్యము. అయితే వీరు అన్నది కృష్ణమూర్తి గారు అన్నది ఇక్కడ ఆ ఇంత వాడాల్సినటువంటి అవసరం సందర్భం ఏం రాలేదు అనేది వారి ఇవాళ ఎక్కడి దాకా అయిందో సార్. నాకు ఆ మనసు ఇక్కడ ఉన్నది కానీ డ్రైవింగ్ లో ఉంటే వచ్చే వరకు ఏడైంది. ఇవాళ 236 వరకు అయింది. 236 అండి ఇవాళ పూర్తి. ఒక్కసారి చదువుకుంటాను సార్ అక్కడికి. 236 వరకు అయిపోతుంది. నమస్తే రామూర్తి గారు. నమస్తే సార్. అయ్యా అయ్యా నమస్కారము. రామూర్తి సార్ నమస్కారం సార్.